సమయం ఈ సమయంలో అటువంటి తిరగొద్దు. చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా అటువంటి తిరగొద్దు. దేవుని వాక్యం వినే సమయం కాబట్టి అందరూ కూడా దేవుని యొక్క మాటల మీద మన మధ్యలో సత్యవ్రతలు ఉన్నారు. వారు వచ్చి కొంత సమయము దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందిస్తారు. ప్రభువు నామమున అందరికి వందనములు. మన ప్రభు 2020 సంవత్సరం జనవరి మొదలుకొని మనం దేవుని మందిరంలో ఉన్నామంటే అది దేవుని కృపనే. అది ఈ సంవత్సరంలో అనేక మంది బస్ యాక్సిడెంట్ల ద్వారా, ట్రైన్ వాతావరణం వల్ల అనేకం చనిపోయారు. కానీ మన దేవుని కృప, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఈ చివరి సమయం దేవుని మందిరంలో ఉన్నాం. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ సంవత్సరం అంతయు ఆరోగ్యం ఇచ్చి ప్రతి విషయంలో, ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో ఆయన చేసిన మేలు పడి మనం ఎవరిని స్తుతించాలి? ఇప్పుడు దేవుని మాత్రమే స్తుతించాలి. మన ప్రయాణంలో అనారోగ్యం ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మాత్రమే మనం కాల్చి కాపాడి రక్షించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని సన్నిధానంలో హృదయపూర్వకంగా బాధతో, కన్నీరుతో, విశ్వాసంతో ప్రార్థించే సమయం ఇది. ఎందుకు ప్రార్థించాలి? ఈ సమయం చూడలేక అనేక మంది నాకు విడిచి వెళ్ళారు. కాబట్టి మన సజీవం వచ్చాడు. కాబట్టి మన దేవుడు మన ప్రయాణంతో మన దేవుని పరిస్థితిద్దాం. కొద్దిసేపు చిన్న వాక్యం చదువుకుందాం. మనము కొరింథీ పత్రిక 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ, కరుణామయుడ, సర్వలోక రక్షకుడా, నిరంతరం కొనియాడబడుచున్న మా దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, 20 సంవత్సరం జనవరి మొదలుకొని డిసెంబర్ నెల 31వ తారీఖు వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ సన్నిధానంలో మమ్మల్ని చేతులకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ కృప, మీ కనికరము, మీ దయ, మీ కాపుదల ఉంది కాబట్టి మీ సన్నిధానంలో మేమందరం ప్రభావం స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, మీ యొక్క వాక్యం చదువుతున్నాం. మీ యొక్క వాక్యం చెప్పడానికి నేను జ్ఞానం లేని వాడిని, చదువు లేని వాడిని ప్రభా, పనికి వాళ్ళని ప్రభా, దయతో ఆకాశం నుంచి సమయంతో మాట్లాడిన దేవా, నాతో మాతో మీరు మాట్లాడమని, వినే చెవిని గ్రహించమని దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడు, నా కొరకే, మా అందరి కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వెలుపుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం ఇక్కడ 20 సంవత్సరంలో చదువుతున్నాను. ఇక్కడ కాగా ఎవరైనాను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఈ 2020 సంవత్సరం మనం ఎవరు మాట్లాడొద్దు. ఈ 2020 సంవత్సరంలో మనము కొన్ని విషయాలు తప్పిపోయి ఉంటామేమో, కొన్ని బలహీన పడిపోయి ఉన్నామేమో, నోటి ద్వారా, చూపు ద్వారా, మన ప్రవర్తన ద్వారా తప్పిపోయామేమో. కానీ దేవుడికి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని చెప్తారు ఇక్కడ? ఎవరైనా క్రీస్తు నందున ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను. ఈ సంవత్సరంలో దేవునికి విరుద్ధం ఏమైనా చేశామేమో, దేవునికి ఆశకరం మనం ఏమైనా జీవించామేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలి? మనం మార్పు రావాలి. మనం ఇంకా కొద్దిసేపు అయితే మన క్యారెక్టర్ మారుస్తాం. మన క్యారెక్టర్ మనం మార్చాల్సింది, మన క్యారెక్టర్ మారాలి. మనది ఈ క్యారెక్టర్ ఎప్పుడు మారుస్తాం, కానీ మన ఆలోచన మారాలి, మన క్యారెక్టర్ మారాలి, మన నడవడిక మారాలి. అది దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? క్రీస్తు నందున ఎవరైనాను పాతవి గతించెను,
మార్పు రావాలి. ఎవరికి రావాలి మార్పు? యేసు రక్తంలో కడగబడిన మనల్ని, ప్రతి ఆదివారం బలి చేసే బలని మనకేం రావాలి? మార్పు రావాలి. మార్పు ఆయన కోరుకుంటున్నారు కూడా. ఇది మన ఎక్కడికైనా మన ఆశ్చర్యం కోరలేదు, మన అందరం కోరలేదు, కానీ నీ మారు మనసు కలిగి ఫలించాలి. దేవుడు వాగ్దానం చేస్తున్నారు, మార్పు రావాలని అని చెప్తున్నారు. ఆయన కోరుకునేది మన మార్పు. మన మార్పు రావాలి. ఈ సంవత్సరంలో ఆయుష్కరణ జీవించబడి మార్పు రావాలి. మార్పు వస్తే మనకేమొస్తుంది? యెషయా గ్రంథం చూద్దాం సరే. యెషయా 43:39 చాలండి. 43:19 వచ్చి చూద్దాం సరే. యెషయా గ్రంథము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. దానిలో ఆలోచింపరు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? దానిని ఆలోచింపరు. 18 చదువు ఒకసారి. 18 కూడా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమన్నాడు? మునుపటి వాటిని ఈ సంవత్సరంలో ఎక్కడ తప్పిపోయాము మనము, ఈ సంవత్సరంలో ఎక్కడ పడిపోయాము మనము, అది జ్ఞాపకం చేసుకుంటే మనము ఇక్కడ ఏమంటున్నాడు? మునుపటి జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాల సంగతులు తలచుకున్నప్పుడు. ఈ పూర్వకాలంలో మన కుటుంబంలో సమస్యలు ఉన్నాయేమో, మన బంధువుల సమస్యలు ఉన్నాయేమో, ఇప్పుడు విడిచిపెట్టాలని చెప్తాను. యెషయా భక్తుడు రాస్తున్నాడు ఇక్కడ. మునుపటి వాటి జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాల సంగతులు తలంచుకున్నప్పుడు ఇదిగో నేను నూతన క్రియ చేయవచ్చున్నాడు ప్రభు. ఎవరు చేయవచ్చు నూతన క్రియ? అని సంఘంలో ఉన్న మనల్ని, అనగా విశ్వాసంలో మనల్ని ఒక నూతనంగా చేయవచ్చు మన ప్రభు. చేయవచ్చున్నారు. ఇప్పుడే అది మలుచుకుంటాడు. ఇక్కడ ఏమొచ్చున్నారు? అది ఇప్పుడే. మనం ఏం చేయాలి? పాతవి ఇప్పుడే తీసివేసుకోవాలి. పాపక్షమాపణ ఇప్పుడు అవి తీసివేసుకుంటే మనకేముంది? యథార్థం మనం ఉంటాము దాన్ని. అలా చూద్దాం. హెస్కేలు 36:26 చూద్దాం ఒకసారి. హెస్కేలు 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను. చాలా చాలా ఏమన్నా? నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన స్వభావం కలిగి ఉండాలి. ఏముండాలి? నూతన హృదయము. రెండవది నూతన స్వభావం కలిగి ఉండాలి. ఇంకా ఎలాంటి రాత్రి గుండె, క్షమాపణ గుండె, ఎదుటి వారిని ఏమైనా మాట్లాడగలమేమో, ఎదుటి వారిని ఏమో దూషించగలమో, అది రాత్రి గుండె. ఆయన ఇక్కడ ఏమొచ్చున్నారు? చదవండి. నూతన కలిగిన అపవిత్ర అంటే తీసివేయాలి. ఏం చేసి తీసివేయాలి? ఇప్పుడు అపవిత్రత తీసివేయాలి. ఎప్పుడైతే అపవిత్రత తీసివేస్తామో, ఎప్పుడైతే మన పవిత్రత తీసివేస్తామో, ఎప్పుడైతే మన పెద్దలకు లోబడతామో, ఎప్పుడైతే దేవుడికి విధేయత జీవిస్తామో మనకేమన్నప్పుడు నూతన క్రియ చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నూతన క్రియ ఇక్కడ అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే చూద్దాం ఒకసారి. హెస్కేలు 11:19. హెస్కేలు శ్రమ చూద్దాం కొద్దిగా. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించేదను. వారు నా కట్టలను నా విధులను అనుసరించి ఏమంటారు? నా మాట బైబిల్లో ఏ వాక్యం ఉందో ఆ వాక్యం వినాలి, వాక్యం విని గ్రహించాలి, వాక్య ప్రకారం జీవిస్తే అక్కడ ఏమంటున్న వారికి నూతన ఆత్మ అంట. ఎలాంటి ఆత్మ? నూతన ఆత్మ. నూతన సంవత్సరం అడిగిపోతున్న మనల్ని, నూతన సంవత్సరానికి తొలపోసిన మనల్ని ఇప్పుడు ఏం కావాలి? మనము నూతన ఆత్మ కావాలి, నూతన స్వభావం కావాలి, నూతన పరిస్థితులు కావాలి, నూతన శక్తి కావాలి, నూతన బలం కావాలి. ఇవన్నీ దేవుడికి ముందుగా ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. మన ప్రభు మన ముందే సరళం చేస్తున్నాడు ఆయన. కాబట్టి మన వాక్యం వింటున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం. మన వాక్యం వింటున్నాం కానీ వాక్య ప్రకారం జీవిస్తున్నామా? వాక్యం అనుసరిస్తున్నామా? వాక్యం అనుసరించాలి. దేవుడు సిద్ధం చేస్తున్నాం మనందరి కొరకై. చూద్దామా సరే. ప్రకటన 21:5. అప్పుడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయవచ్చును ప్రభు. ఏమన్నా? ఆయన సమస్తము సాధ్యమే. ఆయన కవితకు మనం వద్దామా? ఆయన రెక్కల మనం వద్దామా? ఎప్పుడు దేవుడు దూరంగా జీవితం మనం ఎప్పుడైనా? ఇప్పుడు అనుకూలమైన సమయము. ఈ యొక్క సమయం
చనిపోయారు. దేవుడు మనల్ని ప్రేమించారు కాబట్టి ఇది అనుకూలమైన సమయం. దేవుడు సిద్ధపరుస్తున్నారు. ఆయన చిన్నపిల్లలు స్క్రిప్ట్ వేస్తారు. చిన్నపిల్లలు ఆ స్క్రిప్ట్ ఏముంది? మనం నవ్వుకుంటాం కానీ అది యథార్థత. నిజంగా యేసు రక్తంలో కనబడిన మనము వాక్యాన్ని సరిగ్గా జీవించకపోతే, వాక్యానికి లోబడకపోతే, ఆయన మధ్యలో జీవించకపోతే మనకేముంది? నిత్య నరకాన్ని మనకుంది. నిత్య నరకాన్ని తప్పించాడంటే మనం చూసి నవ్వుతున్నాం. కానీ నవ్వు ముఖ్యం కాదండి. దేవుడు నీ కొరకై నా కొరకై దిగి వచ్చిన ప్రభు, నీ కొరకై నా కొరకై రక్తం కాచిన ప్రభు, నీ కొరకై నా కొరకై మా మధ్య ఉన్న దేవుడు ఆయన. ఈ ప్రభుని ఎలా చూస్తున్నాం మనము? ఈ దేవుని మనం ఎలా భావించున్నాం? మన దేవుణ్ణి ఆటపడి చేస్తున్నామా? ఇది దేవుని సన్నిధానంలో ప్రార్థించదనేది. దేశంలో కన్నీరు పెడుతున్నాము. ప్రభా నీ సన్నిధానం చేర్చి ఉంటామంటే అది నీ కృప, నీ కనికరం ప్రభా. ఇది అంతేగాని మన గొప్పతనం కాదు. ఈ దినం జీవించి ఉన్నామంటే కేవలం దేవుని కృప. ఇది దేవుని కృప లేకుండా దేవుని సహాయంగా మనం జీవించలేమండి. ఈ యొక్క సన్నిధానంలో అయ్యా ప్రభువా ఈ సంవత్సరం కాచి కాపాడని కన్నీరు కట్టి ప్రార్థించాలి. దేవుని మందిరంలో అనారోగ్యంలో ఉన్నాం, దేవుడు కాపాడాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు, కాపాడాడు. ఎన్నో సమస్యలు ఉన్నాం, దేవుడు కాపాడి ఆయన మందిరంలో నాటమన్నాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు నూతన బలము, నూతన శక్తి, నూతన ఆత్మ కలిగి జీవించాలి. ఇవన్నీ లేకపోతే ఎన్ని సంవత్సరాలు చర్చకు వచ్చినా అది మనం వ్యర్థమే. మనం ఏం చేయాలి? దేవుని మందిరంలో యథార్థం మనం ఉండాలి. ఎప్పుడైతే యథార్థత లేదు, ఇవన్నీ చూద్దాం ఒకసారి. రోమపత్రిక 12:1-2. రోమ 12:1-2. కాబట్టి సహోదరులారా పరిశుద్ధతయు ఏమన్నా సజీవ యాగంగా సహోదరులారా. ఎవరన్నా సహోదరులు? ఎవరని వీళ్ళలో యేసు రక్తంలో కనపడిన ఎవరని? సహోదరులని. ఎక్కడి వారము, ఏ ఊరి వారము తెలియదు, కానీ యేసు రక్తంలో కనపడిన మనము సహోదరులు. మనము సరే. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకోండి. ఎలా సజీవంగా సమర్పించుకోవాలి? ఆ రక్తంలో మనం కష్టపడింది కాబట్టి మన సహోదరులము. దేవుని సంఘంలో మనం ఎవరిని? ఆయన బిడ్డలము. దేవునికి అనుకూలంగా మనం జీవించాలి. దేవునికి ఎలా ఉండాలి? భయంకరంగా జీవించాలి. 2 కొరింథీ 4:16 ఒకసారి. 2 కొరింథీ 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు చాలా ఏమన్నా దినదినం నూతనపరుస్తున్నాడు దేవుడు మనందరినీ. ఎలా? ప్రతి దినం నూతనపరుస్తున్నాడు. ఏ క్షణమే ప్రతి తెలియదు, కానీ కావున అధైర్యపడము. ఎందుకు? నా కొరకు ప్రారంభించిన నా దేవుడు ఉన్నాడు, నా కొరకు రక్తం కలిసిన నా ప్రభు ఉన్నాడు అని ధైర్యపరుస్తాడు. సమస్య వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా ధైర్యపరిచేవాడు ఆయన. బాహ్య పురుషుడు కృషించున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరిచేవాడు. ఎలా? దినదినము. ఎప్పుడు నూతనపరుస్తావు అందరినీ? ఎప్పుడైతే నువ్వు రేవి మొదటి చోట ప్రార్థన చేస్తావో. అలవాటున్నా మనకి? రేవి మొదటి చోమన నీ కన్నీళ్లు, నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలు ఎవరు చెప్పుకోవాలి? దేవుడికి చెప్పుకోవాలి. ఎప్పుడు చెప్పాలి? రేవి మొదటి చోమన దేవుని సన్నిధానంలో నీరు కుమరించండి, నువ్వు ప్రార్థన చేయండి. దినదినము ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా తీర్చేవాడు ఎవరు? దేవుడే. ఈ సమస్యను తీర్చేవాడు దేవుడే. చూద్దాం ఒకసారి తీర్పు 3:5 చూద్దాం ఒకసారి. తీర్పు పత్రిక 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయను. మనం నీతి అనుసరించాలి. ఎవరు అనుసరించాలి? మనము నీతిని ఎప్పుడైతే అనుసరిస్తామో, ఎప్పుడైతే భయపడతామో, మనం నీతిని అనుసరించి చేసి క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం చేసేవాడు. ఎవరు మనకు కలిగజేసేవాడు? పరిశుద్ధాత్మ.
ఎక్కడైతే మన మధ్య ఉన్నామో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నెరవు మనకు అవసరము. నూతన స్వభావం కలిగేటకు మనం రక్షించాను. మనం ఎందుకు రక్షించాడు మన దేవుడు? మన రక్షణ ఎందుకు ఇచ్చాడు మనల్ని? ఎందుకంటే శరీరంలో కూర్చుండబెట్టాడు. ఎందుకు ఇక్కడ మనం చేస్తున్నాం? ఇక్కడ ఏం చేస్తాం? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, బాప్తిసం ద్వారాను పరిశుద్ధాత్మకు నూతన స్వభావం చేయటకు ఆయన మనను రక్షించను. మనం రక్షించాలి కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవునికి భయం కలిగి ఉండాలి, యథార్థంగా జీవించాలని. హబక్కుకు చూద్దాం ఒకసారి 3:2. హబక్కుకు 3:2. ఎందుకంటే సమయం లేదు కాబట్టి త్వరగా ముగిస్తున్నా. హబక్కుకు 3:2. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని భయపడుచున్నాను. యెహోవా సంవత్సరం జరుగుతున్నదా నీకు చాలమ్మా. సంవత్సరం జరుగుతున్న నీ కార్యము సఫలపరచును. సంవత్సరం జరుగుతున్నాయి, దేవుడు గడిచిపోతున్నాయి, కానీ మన జీవితాలు, మన ఆలోచన, మన విధానం ఎలా ఉంది? ఒకవేళ ప్రభు ఈ మధ్య వస్తే మన పరిస్థితి ఏమిటి? యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలి? యథార్థంగా జీవించాలి, దేవుని యందు భయం కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి. వేరు కూడా ప్రార్థన మొదటి. రెండవది వాక్య ప్రకారం జీవించాలి. అన్యాయంగా జీవించకూడదు, మోసంగా జీవించకూడదు, పాపంగా జీవించకూడదు, నోటి ద్వారా దుర్వాసన రాకూడదు. మనల్ని పరిమళ వాసనగా చేసామన్న ప్రభు. ఎలా చేసే మనల్ని పరిమళ వాసనగా చేశాడు. మనం ఎలా ఉండాలి? దేవుడి దగ్గరికి వస్తే పరిమళ వాసనగా మనం ఉంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. దినము ఎలా జీవించే సంవత్సరం మీరు పరిమళ వాసనగా ఉన్నావా, దుర్వాసనగా ఉన్నామా? మనము దేవుడు హృదయ రహస్యాలుగా వాడు. హృదయంలో ఆలోచన రాకముందే, తలంపు రాకముందే మన దేవుడు. అలాంటి గొప్ప దేవుని మరిపరచామా? మనం చూస్తే సువాసనగా ఉన్నామా, దుర్వాసనగా ఉన్నామా? ఇక్కడ ఏమంటున్నాడు? యథార్థంగా మనం జీవించాలి, దేవుని భయం కలిగి జీవించాలి దినదినము. కీర్తన చూద్దాం. కీర్తన 51:10. ఏమంటే శుద్ధ హృదయము. ఇక్కడ ఏమంటున్నాడు 51:10లో? చాలు, ఒకసారి పరిశీలిస్తున్నాము. మన హృదయం ఎలా ఉంది? ఇప్పుడు దేవుని ముందు మనం ఉన్నాము, ఒక్కసారి పరిశీలిస్తున్నాం. మన హృదయం శుద్ధ హృదయం ఉందా? మన యథార్థం మనం ఉందా? యథార్థం లేకుంటే, శుద్ధ హృదయం లేకపోతే మన దేవుని సన్నిధికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ అది వ్యర్థమే. మనకేమన్నా శుద్ధ హృదయం కలిగి కావాలి. ఫిలిప్పీ 1:3 చూద్దాం ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 1:3. మొదటి దినము నుండి చివరకు సువార్త విషయంలో. ఎప్పుడమ్మా మొదటి దినము? ఏ దినం మొదటి దినము చెప్పగలరా? మనం ఎప్పుడైతే రక్షించబడి బాప్తిసం తీసుకున్నామో అది మొదటి దినము. చివరి దినప్పుడు యేసు ప్రభు వచ్చేంత వరకు, మనం ఈ లోకం విడిచేంత వరకు ఎలా మనం భయం కలిగి జీవించాలి. మొదటి దినం నుండి ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో, నువ్వు ఎప్పుడు బలం చేస్తున్నామో యథార్థం మనం ఉండాలి. ఎప్పటి వరకు అది? ఎప్పటి వరకు? యేసు ప్రభు వచ్చేంత వరకు. ఒకవేళ మన ఈ లోకము విడిచేంత వరకు భయం కలిగి మనం జీవించాలి, శుద్ధం కలగాలి. ఇంకోటి ఎప్పటి వరకు? అది బాప్తిసం నుంచి చనిపోయేంత వరకు యథార్థం మనం జీవించాలి. హెబ్రీ 4:8 చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 6:4. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములు రుచి రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తన విషయంలో దేవుని యందు సిలువ వేయచ్చు అవమానపరుస్తున్నాము. ఇది చాలమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నా తెలుసా? దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారు. యేసు ప్రభు ఒక్కసారి సిలువ ఉన్నారు. ఎక్కడ? గొలగొతా కొండలో.
కల్వరి రాణి మీద శిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన ప్రాణ పోషగా పిసికించబడిన ప్రభు, రక్తం కాల్చి ఉంది, శ్రమపరిచిన ప్రభు. నువ్వు మరలా పాపం చేస్తే, నువ్వు మళ్ళా సినిమాలు చూసి, నువ్వు మళ్ళా త్రాగిపోతే అలవాటు చేస్తే, నువ్వు ఇంకా పాపం చేస్తే మనం ఏం చేస్తామంట? ఆయన మళ్ళా సిలువ వేస్తున్నాం. దేవుడు ఒక్కసారి మనకు శ్రమ అనిపించాడు, మళ్ళీ మన సిలువ వేద్దాం ఆయన ప్రభుని. ఎలా ఉన్నాం మనము? మన జీవితం సరి చేసుకోవాలి. మన ఆలోచన మారాలి. సంవత్సరం మార్చినప్పుడు, క్యాలెండర్ మారినప్పుడు మన క్యారెక్టర్ కూడా మారాలి. హృదయ శుద్ధి గల ధన్యులు వారు దేవుని చూచుంటారు. ఎలా ఉన్నాం మనము? సంవత్సరం దేవుడు కాపాడిన మనల్ని. ఇది మన గొప్పతనం కాదు. ఇది నిజంగా శోభ అయితే 6 దినములు ఐశ్వర్యం ఉన్నది. ఈ దినమే ఇక్కడ ఉందనేది మనకు తెలియదు, కానీ కేవలం దేవుని కృప, అందరి ప్రార్థన కాబట్టి ఆ ప్రార్థన ద్వారా దేవుడు వీని సహాయం చేస్తాడు. ఒక శోభ కాదు, అన్ని సమస్యలు అందరికీ ఉండొచ్చు. మనం ఏం జరిగిన నిజంగా మీరేమైనా అనుకున్నా కానీ చెప్తున్నా, ఈ దినము ప్రోగ్రామ్ దినం కాదండి. ఇది చిన్నప్పుడు ప్రోగ్రామ్ దినం ఈ దినం కాదు. ఈ దినం ఏం చేయాలి? దేవుని మందిరం స్థితించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభా, నా కుటుంబానికి మేలు చేస్తావయ్యా, అయ్యా నా కుటుంబానికి ఏ సమస్య ఉన్నామో అని దేవుని ప్రార్థించే సమయం అనేది. ఇప్పుడు ఏం జరిగింది? ఈ సమయం ఎప్పుడైనా తెలిసింది, అయ్యా ఈ చివరి సమయం నీ దగ్గరకు వస్తున్నాం, మేము కాచి కాపాడమంటే నీ కృపని దేవుని సన్నిధిలో కన్నీరుడి ప్రార్థించే సమయం అనేది. ప్రార్థించాలి. దేవుడిని తుడిచి పక్కన పెట్టి మనం ఏదో చేస్తే దేవుడికి మంచిది. వాక్య ప్రకారం జీవించాలి. వాక్యం లేదు మనం చెప్పకూడదండి. మన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, మనం అబద్ధం చెప్పకూడదు, నిజాయితీగా ఉండాలి. దేవుని మందిరం అనేది. నువ్వు ఏ అతిథి దేవుని సన్నిధికి వస్తున్నావేమో, నువ్వు ఏ అతిథి దేవుని సన్నిధికి వస్తున్నావేమో, నీ ఇష్టం వచ్చినట్టు సంఘం నడపద్ది. ఈ సంఘం దేవుని సంఘం ఇది. ఈ సంఘం కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు. ఈ సంఘం రాబోచున్నాడు. నీ కుటుంబానికి కానీ అక్కడ కూడా వస్తున్నారైనా. ఈ సంఘం కొరకు ప్రాణం పెట్టే దేవుడు. ఈ సంఘం ఎలా ఉండాలి? సంఘం పరిశుద్ధంగా ఉండాలి. సంఘంలో వాక్య ప్రకారం జీవించాలి. సంఘం యథార్థంగా జీవించాలి. మన మధ్య దేవుడు ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు దేవుని సన్నిధిలో? ఆడపాట చేస్తున్నామా? నవ్వుతున్నామా? ఎలా చేస్తే మనం దేవుని సన్నిధానంలో ప్రభా ఈ సంవత్సరం కాపాడిన ప్రభా అని దేవుని మందిరంలో మోకరించి కన్నీరు పెట్టి ప్రార్థించడం అనేది మనకిది. అలా కాకుండా నీ ఇష్టం వచ్చేటప్పుడు దేవుని సంఘం కాదు, నీ ఇల్లు కాదు, ఇది దేవుని సంఘం. ఇది ఒక బాధ్యత చెప్తున్నాను నేను. ఎందుకంటే రేయి మొదలు ప్రార్థన చేస్తే వెళ్తామన్నా దేవుని వాక్ పైన చదువుతాను నేను. ఒక బాధ ఇది. మీరందరూ కలిసి డ్యాన్స్ గురించి మన నాకు తెలుసు విషయంలో మేము ఎందుకు తెలుసు ప్రభా సంవత్సరంతో మీరు కాపాడిన ప్రభా, ఇది దేవుని కృప. ఎంతమంది అపాయంతో చనిపోయారు, వర్షం చనిపోయారు, యాసం చనిపోయి అయ్యాన్ని జీవించాయా అని హృదయ సాక్ష్యంగా, హృదయ భారంతో, కన్నులతో ప్రార్థన చేయాలని దేవుడు శ్రమిస్తాడు. ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వేరే మన పోతే తప్పదు. ఈ సమయంలో సార్ చేసుకొచ్చుదండి. దేవుడు వాక్యం సరిస్తుంది అని సన్నిధిలో మొదలుపెట్టాలి. అపొస్తలుల పౌలు సంఘం కొరకే ఎలాగో ప్రార్థన చేస్తున్నారు, 3 నిమిషాలు ప్రార్థన చేస్తున్నారండి. యేసు ప్రభు ఆ గెస్సెమనే తోటలో ఎలా ప్రార్థించారైనా రక్తం చెమట కారిందంట. మన ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన ఎలా ఉంది అని సన్నిధానంలో ప్రభువు తెలుసు నేను చిల వేస్తున్నానని, నా కోసం తొందరగా వస్తానని తెలుసు ప్రభుకి. కానీ మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, యేసుతో ప్రార్థన చేస్తున్నారు, భార్య ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువే ప్రార్థన చేస్తే నువ్వెంత నేనంత నీ సమయంలో, మనం ఎంత సన్నిధానంలో. భూమి కడుపులో భూమి కలిగింది కదా, ఆయన గొప్ప దేవుడు మన మధ్య ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? ఎలా ప్రార్థించాలి దేవుని దగ్గర? ప్రార్థన జీవిత వ్యర్థము, ప్రయాసమైన భారం వచ్చి ఎందుకు రెండని దేవుడు చెప్తా ఉంటే మనకి ఏ సమయం ఇది? చివరి సమయం ఇది. 2020 సంవత్సరం గతించిపోతుంది. 26 కాలం పెంచబోతున్నామంటే దీని కృప కాదేది? దీని సహాయం కాదేది? ఇది మన గొప్పతనం ఏది కాదండి. దేవుడు తన కృప ద్వారా మనం కాల్చి కాపాడి ఏ తొందరగా సన్నిధానంలో నిలుపుతున్నాడు.
విశ్వాసంలో ఎలా బలపడుతున్నాం మనం ఎలా ఉండాలి? నిజంగా యాకోబుని లోకమంతా మోసగాడినది. యాకోబుని లోకమంతా మోసగాడినది. తన తల్లి సరిగా ప్రేమించదు యాకోబుని. యాకోబు ఏమయ్యారు? ఇప్పుడు లోకం దృష్టిలో యాకోబు మోసగాడే కానీ దేవుని దృష్టిలో యాకోబు ఇశ్రాయేలుగా మారాడండి. ఎలా? ప్రార్థన ద్వారా. అమ్మ వాక్యం వినండి. యాకోబు మోసగాడు, అన్యును మోసం చేశాడు, తన తండ్రి మోసం చేశాడు, పారిపోయి మిథ్యాన్ దేశం వస్తున్నాడు. పశ్చాత్తపడి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఎలా ప్రార్థించాడు? దేవుని పట్టుకొని ప్రార్థించాడండి. 9 ఇరిగిపోయింది యాకోబుకి. అప్పుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు మనం మార్చారా? రకమైన వేశ్య ఆ గ్రామంలో ఆమె వేశ్యనే, కానీ దేవుని దృష్టిలో ఆమె విశ్వాసం చూశాడు దేవుడు. అందుకే మత్తయి సువార్తలో ఆ పేరు ఉంది. లోకమని ఒక వ్యభిచారం అనొచ్చిన, కానీ దేవుని దృష్టిలో ఆమెకు విశ్వాసం చూసింది. మనం ఎలా ఉన్నామని పేతురు చేపలు పడుతున్నాడు, వల వేస్తున్నాడు. ఒక జాలరి విద్యలో పేతురు దేవుని దృష్టిలో ఆత్మ కొరకే ప్రవేశపడేవాడు. పేతురు స్వార్థ ప్రకటించే ఒకే దినం 3 యువతులు రక్షించబడ్డాడండి. ఎలా రక్షించబడ్డాడు? ఆయన ప్రార్థన. పేతురు జాలరి, విద్య లేనివాడు, చదువు లేనివాడు, ఆస్తి లేనివాడు, అందం లేనివాడు. ఏం చేస్తున్నాడు? చేపలు పడుతున్నాడు. కానీ ఆ ఊరిలో జాల అనుకోవచ్చు, కానీ ప్రభు దృష్టిలో ఆయన ఒక సేవకుడు. పేతురు కన్నీరు పెడితే ఆ చారలు కింది వరకు జారి అట్లే ఉన్నాయంటే చనిపోయేటప్పటికి. ఆ ప్రార్థన మనం చేస్తున్నామా? మన సమస్య వచ్చింది కానీ ఏదో నిమిషం ప్రార్థన చేస్తున్నాం, కానీ రేయి మొదటి చాలా కన్నీరు పెట్టండి. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు మనల్ని. ఈ ప్రార్థన మనం జీవిస్తుంది. ఈ ప్రార్థన మనం అనిపిస్తుంది. ఏ సమస్య వచ్చినా పేతురు అన్నారు, అగ్ని శ్రమలు వచ్చినా కానీ పేతురు అంటున్నారు, అగ్ని శ్రమలు వస్తాయి, కానీ తీసివేసే వారు కూడా దేవుడే. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా ఏం చేయాలి? రేయి మధ్య ప్రార్థించాలి. పేతురు జాలరి ప్రార్థిస్తే, స్వార్థ ప్రకటిస్తే ఒకే దినం 3 చనిపోయారండి. మనం ఎలా ప్రార్థిస్తున్నాం? మనం చూద్దాం ఒకసారి. మార్క్స్ సువార్త 5 మార్క్స్ సువార్త చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం అయిపోయింది. చూద్దాం ఒకసారి. 5వ చూద్దాం ఒకసారి. చదవండి మా. వాళ్ళ సముద్రంలో అద్దరిన గెరసిన దేశంలోకి వచ్చి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధిలో వస్తున్నాడు. ఎవరన్నా వాడు? అపవిత్రాత్మ పట్టిన దేవుడు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. దేవుణ్ణి అయ్యాక రావుతే దేవుని ఎదుర్కొమంటున్నాడు. దేవుణ్ణి ఎవరు? దెయ్యం పట్టినవాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చారో, ఇప్పుడు ఎక్కడైనా దేవుని మధ్యలో ఉన్నాడు. చదివి అర్థం చదివి మీరు అంతే అర్థమవుతుంది మీకు. ఈ మార్కు సువార్త 5వ అధ్యాయంలో దెయ్యం పట్టినవాడు ఊరి వెలుపల ఉన్నాడు, దెయ్యం పట్టినవాడు సమాధిలో ఉన్నాడు, దెయ్యం పట్టినవాడు ఎక్కడో సంసారం లేకుండా ఉన్నవాడు. యేసు ప్రభుని అయ్యా రాముడు వెలివేసినవాడు దెయ్యం పట్టినవాడు. 10వ వచనం చూడండి. 10వ వచనము చదవమన్నా. 5 చదవండి ఒకసారి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునందుకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడి. చాలు. ఎలా ఉన్నాడు? ఈ దయ్యం పట్టిన వాడు ఒకప్పుడు ఎలా ఉన్నాడు? సమాధిలో ఉన్నాడు, ఊరి బయట ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభుని ఆహ్వానించాడో, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? గ్రామంలో ఉన్నాడు. యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు. కొత్త బట్టలు వేసి ఒకప్పుడు ఎలా ఉన్నాడు? బట్టలు లేనివాడు, దిగమని ఎవరు దయ్యం పట్టినవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? బట్టలు ధరించుకొని యేసు క్రీస్తు మధ్యలో ఉన్నాడండి. ఈ అనుభవం అనుకుందా? ఈ అనుభవం అనుకుందా అనేది? ఎప్పుడైనా
ఈ అనుభవం మనకు ఉండాలి. ఊరి వెలుపున్న మనని, గౌరవ వెలుపున్న మనని యేసు ప్రభు తన స్వరక్తం ద్వారా తను సంపాదించుకొని ఆయన మనకు ప్రాణం పెట్టి ఆయన బిడ్డగా చేసుకొని ఆయన కుమారుగా చేసుకొని సజీవులుగా మనం ఇచ్చిన దేవుణ్ణి ఎలా స్థుతించాలి, మనము ఎలా గణపరచాలి మన ప్రభుని. పాము కుస్మ సంవత్సరానికి 7 మాటలు ఇస్తుంది. పాము నాగపాము పాలన 7 మాటలు విన్నా కుస్మ ఇస్తుంది. కానీ విషయం ఎట్లుంది? లోపల ఉన్న విషయం. మనం ఏం చేయాలి? మనుషుల విషయం తీసివేసుకోవాలి, సమాధాన పడాలి, ఐక్యపరచాలి. యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. ఎక్కడైతే నాన్న గుడి ఉన్నారో వారి మధ్యలో ఉన్నారని చెప్తున్నాడు ప్రభు. మన మధ్యకి లేదా? మన మధ్య మనం మాట్లాడుతున్నాడు. మనం ఏది మాట్లాడుతున్నామో, ఏది వింటున్నామో చూస్తున్నాం. లేచి ప్రార్థన చేద్దాం, దేవుడు అనుగ్రహిస్తాం. ఈ శ్రమ మనకి ఇచ్చారు కాబట్టి కొద్దిసేపు ప్రార్థన చేయండి దేవుని దగ్గర. శ్రమము ఏదో శ్రమ ఎక్కడ మా శ్రమ చూస్తాం కానీ దేవుని అనుకూలమైన శ్రమం. ప్రభా, నూతన సమస్యలు అడిగిపెడుతున్నాం. ఆరోగ్య విషయంలో, అనారోగ్య విషయంలో, ఆర్థిక అయ్యా మీరు కాపుకలు కాచి మేమందరం మనం కాల్చండి. 20 సంవత్సరాలను కూడా మమ్మల్ని కాచి కాపాడమని తెలిసిన ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం దీవించింది కాక. వాక్యం వచ్చిన పాస్టర్ గారికి ప్రభు నామమున వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చక్కటి మాటలను ఇంతవరకు దాకా మనం విన్నాము. ఈ సమయం అందుకు ఒక అరగంట టైం ఉంది కాబట్టి అరగంట సేపు మనకు సమయం ఉంది కాబట్టి ఒక 4 మాటలు త్వరగా మేము ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఈ సమయం ముందు చదివాము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, కొత్తగా ఆయను. చాలా చక్కటి మాట పోస్తున్నటువంటి